రాజులు యుద్ధానికి వెళ్ళాల్సిన సమయంలో దేశ రక్షణ కోసం ప్రాణాలకు తెగించి దేశాన్ని కాపాడుకోవాల్సిన సమయంలో తన బాధ్యతను మర్చిపోయాడు దావీదు. దేశాన్ని కాపాడుకోవడం దేవుని చిత్తం, నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకోవడం దేవుని చిత్తం, నీ కుటుంబాన్ని నువ్వు పోషించటం దేవుని చిత్తం, నీ బిడ్డలను వాక్యానుసారంగా పెంచటం దేవుని చిత్తం, నీ కుటుంబం చుట్టూ కంచె వేసుకోవడం, ప్రార్థన కంచె వేయటం దేవుని చిత్తం, నీ కుటుంబ క్షేమం కోసం అవసరమైతే కన్నీటితో ప్రార్థన చేయటం దేవుని చిత్తం, రక్షణ లేని భర్త కోసం, భార్య కోసం, బిడ్డల కోసం విరిగి నలిగిన మనసుతో ప్రభు సన్నిధిలో గోజాడడం, రోధించటం దేవుని చిత్తం. మరి దేవుని చిత్తం ఏమిటో తెలిసి ఉండి కూడా, నీ బాధ్యత ఏమిటో ఎరిగి ఉండి కూడా ఆ బాధ్యతను పట్టించుకోకపోవడం ప్రమాదకరము అనే వాస్తవాన్ని మర్చిపోకండి. దావీదు ఘోరమైన పాపంలో పడిపోవడానికి ప్రధాన కారణం ఏమిటంటే తన బాధ్యతను నిర్లక్ష్యం చేయటం. తను ఎక్కడుండాలో అక్కడ లేడు, ఏం చేయాలో అది చేయటం లేదు, ఎక్కడ ఉండకూడదో అక్కడ ఉన్నాడు, ఏం చేయకూడదో అది చేస్తున్నాడు. ఫలితంగా పాపంలో పడ్డాడు. తను ఉండాల్సింది మిద్ది మీద కాదు, తను ఉండాల్సింది యెరూషలేములో కాదు, తను ఉండాల్సింది ఎక్కడ? యుద్ధ భూమిలో ఉండాలి. దేవుడు తనకు ఒక బాధ్యతనిచ్చాడు, ఆ బాధ్యతను నిర్వర్తించాలి. అలా చేసి ఉన్నట్లయితే దావీదు ఖచ్చితంగా ఈ భయంకరమైన పాపపు ఊబిలో పడిపోకుండా ఉండేవాడు. మళ్ళా చెప్తున్నా, మన బాధ్యతలు మనం నిర్వర్తించటమే పాపానికి దూరంగా జీవించటం, దేవుని చిత్తము చేయటమే పాపానికి దూరంగా జీవించటం. ఎప్పుడైతే మనం దేవుని చిత్తాన్ని విస్మరిస్తామో, మన బాధ్యతలను పక్కన పెడతామో, మనం చేయాల్సిన పనులు చేయకుండా పక్కవాడికి పురమాయిస్తామో, సోమరితనానికి మనం చోటిస్తామో, నిర్లక్ష్యంగా మనం వ్యవహరిస్తామో, ఖచ్చితంగా ప్రాణం మీదకు తెచ్చుకుంటాం, ఖచ్చితంగా నష్టాన్ని కొని తెచ్చుకుంటాం. దావీదు జీవితంలో అదే జరిగింది. ఒక తమాషా స్టోరీ చాలా సంవత్సరాల క్రితం చెప్పా, మళ్ళా చెప్తున్నా. తండ్రికి ఆరోగ్యం బాగాలేదు. ఎవరో చెప్పారు, కుందేలు మాంసం తీసుకొస్తే కుందేలు మాంసం తింటే ఆరోగ్యం బాగుంటుందని చెప్పి తన కొడుకుని పిల్లాన్ని పిలిచి, ఒరే బాబు రే, పక్క ఊర్లో కుందేలు మాంసం అమ్ముతారు, ఈరోజు సంత ఉంది, ఆ సంతలో కుందేలు అమ్ముతారు, ఒక మంచి కుందేలు నువ్వు పట్టరా. ఎందుకు నాన్న? నా ఆరోగ్యం కుదుట పడాలంటే కుందేలు మాంసం తినాలట, ఈ డబ్బులు పట్టుకెళ్ళు, ఈ సంచి పట్టుకెళ్ళు అని చెప్పి డబ్బులు సంచి ఇచ్చి పక్క ఊరికి పంపించాడు. ఇప్పుడు వెళ్తూ వెళ్తూ మధ్యలో ఒక సత్రం ఉంది, ఆ సత్రంలో కొంతమంది పేకాట ఆడుతున్నారు పిల్లలు. వీడు వెళ్తూ వెళ్తూ వాళ్ళని చూసి ఆగి సంచిని పక్కన పెట్టి ఆడుతున్నటువంటి పిల్లలతో పాటు తను కూడా ఆడడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత మళ్ళీ ఆ సంచి తీసుకొని సంతకెళ్ళాడు. సంతకెళ్ళి అక్కడ కుందేలు అమ్మేటటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి, ఇదిగో చూడు, మా నాన్న మంచి లేత కుందేలు పిల్లను లేక కుందేలు ఇమ్మన్నాడు అని చెప్పాడంటే, ఇదిగో మంచి లేత కుందేలు తీసుకో. డబ్బులు తీసుకున్నాడు, ఆ కుందేలను సంచిలో పెట్టాడు. ఆ కుందేలు అమ్మేవాడు కుర్రోడిని సాగనంపాడు. ఈ కుర్రోడి తండ్రికి ఇంటికి రావాలి, నాన్న చెప్పింది చేయాలి, నాన్న చెప్పింది చేయాలి, టైంకి వచ్చేసేయాలి. కానీ వీడికి మధ్యలో పిల్లలు అక్కడ గూటి బిళ్ళ ఆడుతూ ఉన్నారు ఆ సత్రం దగ్గర. మళ్ళీ సంచి అక్కడ పెట్టాడు, గూటి బిళ్ళ ఆడాడు కాసేపు, ఆ సంచి తీసుకుని ఇంటికి వచ్చాడు. నాన్న భలే మంచి లేత కుందేలు దొరికింది నాన్న అని చెప్పి అన్నాడు. అవునా, అయితే చూపించరా అని చెప్పంటే ఆ పిల్లాడు ఆ సంచిలో చేయబెట్టి బయటికి కుందేలను తీస్తే బయటికి కుందేలు రాలా, పందిపిల్ల వచ్చింది. నాన్న కోపం వచ్చింది, చంప మీద కొట్టాడు. ఒరే, నేను చెప్పింది కుందేలు పిల్లని తెమ్మంటే పంది పిల్లని తెచ్చావేంట్రా, బుద్ధి లేదా నీకు? నీకు వినపట్టలేదా చెప్పింది? ఆ పిల్లాడికి ఏం అర్థం కాల. నాన్న, నేను వాస్తవంగా కొన్నది కుందేలే. మరి నువ్వు కొన్నది కుందేలైతే పంది పిల్లకి ఎలా మారిందిరా? పిచ్చి వేషాలు వేస్తున్నావేమిటి? వెళ్ళి మార్కెట్కి వెళ్ళాం, వెళ్ళి పంది పిల్లని ఇచ్చేసి కుందేల పిల్లని తీసుకురా. వాడికి ఏం అర్థం కాల. నాన్న కొట్టాడు. ఆ బాధలో మళ్ళా ఆ సంచి మోసుకుంటూ వెళ్తే ఆ సత్రం దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ వాళ్ళు గూటి పిల్ల ఆడుకుంటున్నారు. ఆ సత్రంలో సంచి పడేసి ఆ పంది పిల్లని అక్కడ పెట్టేసి కాసేపు గూటి పిల్ల ఆడుకొని బాధను మర్చిపోయి మళ్ళీ ఆ సంచిని తీసుకొని మళ్ళా ఆ కుందేలు అమ్మేటటువంటి వాడి దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా, చిన్నపిల్లడు అనుకుని, అమ్మాయికుడు అనుకుని
కుందేలు అడిగితే నువ్వు పంది పిల్లని ఇస్తావా? బుద్ధుందా నీకు? ఇలా మోసం చేస్తావా అని చెప్పేసి సీరియస్గా అరిచాడు. ఆ కుందేలు అమ్మినటువంటి వ్యక్తి, నేను నీకు కుందేలే ఇచ్చా, పంది పిల్ల అంటావేమిటి అని, నువ్వే చూడు కావాలంటే సంచిలో చేపెట్టి ఆ పంది పిల్లను బయటికి లాగాడు. కుందేలు పిల్ల బయటకు వచ్చింది. వాడు రెండో చెంప మీద కొట్టాడు. పెద్ద చిన్న లేకుండా ఇష్టం వచ్చినట్టు బాగుతావురా నువ్వు, కుందేలు పిల్లలు ఇచ్చాను, కుందేలు పిల్ల బయటకు వచ్చింది, ఏమనుకుంటావు నువ్వు? వాడికి ఏం అర్థం కాల. అక్కడ నాన్న కొట్టే, ఇక్కడ వీడు కొట్టే, ఈ పందేలేమో కుందేలేమో పంది అవుతుంది, పందేమో కుందేలు అవుతుంది, ఏం అర్థం కాల. మళ్ళా సంచి తీసుకొచ్చాడు. ఆ బాధ మర్చిపోవడానికి పిల్లలు గూటి బిళ్ళ ఆడుతూ ఉంటే ఆ సంచి అక్కడ పడేసాడు. గూటి బిళ్ళ ఆడాడు. కాసేపు ఇంటికి వచ్చాడు. నాన్న, నీకు రోగం బాగా ముదిరిపోయింది, ఏమైందిరా? నేను కుందేలను తీసుకొస్తే నీకు పందిలాగా అనిపిస్తుంది. పందినే బయటికి తీసావు కాబట్టి పందే బయటకు వచ్చింది, చూడు కావాలంటే అది పంది కాదు కుందేలు అని చెప్పి సంచిలో చేపెట్టి బయటికి కుందేలు తీశాడు. పంది పిల్ల బయటకు వచ్చింది. నాన్న 2 చెంపలు వాయించాడు. ఈ 2 చెంపలు నాన్న వాయిస్తే ఆడ పంది పిల్లను పట్టుకుని ఏమంటాడు తెలుసా? పంది పిల్ల, పంది ఉంటే నువ్వు పందిలాగా నన్ను ఉండు, కుందేలులాగా నన్ను ఉండు. ఇక్కడేమో పందిగా మారిపోతున్నావు, అక్కడికి వెళ్ళి కుందేలుగా మారిపోతున్నావు, నా ప్రాణాన్ని ఎందుకు తీస్తున్నావే ఇలాగా అని చెప్పి దాన్ని పట్టుకుని ఏడుస్తూ ఉన్నాడట. ఇది మీరు వింటున్నప్పుడు అలా ఎలా మారిపోద్దండి కుందేలు పందిగా, పంది కుందేలుగా మీరు చెప్తున్నారు, కానీ మారింది, నిజంగానే మారింది. ఎలా సాధ్యమైంది? నాన్న చెప్పింది ఏమిటి? ఒరే, నువ్వు తిన్నగా పక్క ఊరికి వెళ్ళు, డబ్బులు తీసుకెళ్ళి కుందేలు పట్టుకోవచ్చు, కుందేలు కొనుక్కు తిన్నగా రారా అంటే అది నాన్న చెప్పిన పని. వీటికి మధ్యలో ఏం జ్ఞాపకం వచ్చింది? ఆడేవాళ్ళని చూశాడు. వాళ్ళతో పాటు నేను ఆడాలి, వాళ్ళతో పాటు నేను ఎంజాయ్ చేయాలి. నాన్న ఇచ్చిన పని ఏమిటి, వాడు చేస్తుంది ఏమిటి? సంచి పక్కన పెట్టి ఆ సత్రంలో అందరితో ఆడుకొని అప్పుడు ఆ మళ్ళీ సత్రంలో ఉన్నటువంటి సంచి తీసుకుని మార్కెట్కి వెళ్ళేవాడు. ఆ సత్రం వెనక ఒక పిల్లాడు పందులు మేపుకుంటున్నాడు. ఏం మేపుకుంటున్నాడు? పందులు మేపుకుంటున్నాడు. వీడొచ్చి ఆ సత్రంలో ఆ సంచి పెట్టినప్పుడు దాంట్లో కుందేలు పిల్లలు ఉంటాడు. ఏం చేశాడు? ఆ కుందేలు పిల్లని తీసి తన దగ్గర ఉన్న పంది పిల్లని పెట్టాడు. వీడేమో సంచి పట్టుకెళ్ళిపోయాడు అక్కడికి మార్కెట్కి. బయట తీస్తే ఏమో పంది బయటకు వచ్చింది, ఆ కుందేలు బయటకు వచ్చింది. వాడు కొట్టే. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళా మధ్యలో సత్రంలోకి వెళ్ళాడు, సంచి అక్కడ పెట్టాడు, గూటి బిళ్ళ ఆడుకున్నాడు. మళ్ళీ ఈ పందులు మేపుకునేవాడు ఏం చేశాడు? ఆ కుందేలను తీసేశాడు, పందిని పెట్టాడు. ఇంటికి వస్తే అది పంది అయిపోయింది. వీడు గనుక సత్రం దగ్గరికి వెళ్ళకుండా, వీడు గనుక నాన్న చెప్పినట్టుగా చేసి ఉన్నట్లయితే ఇదంతా జరిగేది కాదు. నాన్న చెప్పింది జైలా, వీడికి మళ్ళా సరదా కావాల్సి వచ్చింది, అందరితో కలిసి ఆడాలనిపించింది. ఎప్పుడైతే వీడు సరదా కోసం ఆడాలని చెప్పి అక్కడ సమయాన్ని వేస్ట్ చేసుకున్నాడో, ఉండకూడని చోట ఉన్నాడో, వెళ్ళకూడని చోటుకి వెళ్ళాడో, పరిస్థితులు తారుమారైపోయినాయి. సహోదరులు, సైతాన్ గారు తెలివిగా చేస్తాడు. దేవుడు నీకు ఉద్యోగాన్ని ఇచ్చినప్పుడు ఉద్యోగం చేయాలి, కానీ ఆ ఉద్యోగానికి వెళ్ళిన తర్వాత పక్కన కూర్చునేదో కాస్త బాగుందనో, లేదా ఆ డిపార్ట్మెంట్లో ఒక అమ్మాయి ఎవరో చాలా చక్కగా ఉన్నారేమో, ఆమెను చూసుకుంటూ, ఆమె గురించి ఆలోచిస్తూ, ఆమెతో పరిచయాలు పెంచుకుంటూ, తీరా చూస్తే ఆమెకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది, 2 బిడ్డలు ఉన్నారు, అయినా ఇంకిత జ్ఞానం లేకుండా ఆమెకి మెసేజ్లు పెడుతూ, ఆమెను బయటికి తీసుకెళ్తూ, ఆమెకి పార్టీలు ఇస్తూ, ఆమె జీవితంలోకి అడుగుపెట్టి, ఆమె కుటుంబంలోకి అడుగుపెట్టి అక్రమ సంబంధాన్ని ఏర్పరచుకొని నువ్వు అక్రమంగా జీవించడమే కాకుండా ఆ కుటుంబాన్ని కూల్చేయడం, దీనికోసం నీకు ఉద్యోగం దేవుడిచ్చింది కాదుగా. భర్త ఉన్నప్పటికీ, బిడ్డలు ఉన్నప్పటికీ దేవుడు నీకున్న కష్టాన్ని చూసి, నీ కుటుంబంలో ఉన్న సమస్యలను చూసి, నీకు ఉద్యోగం ఉంటే తప్ప కుటుంబంలో ఉన్న ఆర్థిక సమస్యలు తీరవని చెప్పి దేవుడు నీకు ఉద్యోగాన్ని ఇస్తే, ఉద్యోగం చేసే చోట నువ్వేం చేస్తున్నావు? పనికి మళ్ళీ పరిచయాలు పెంచుకుంటున్నావు. భర్త ఉన్నప్పటికీ కూడా, బిడ్డలకు తల్లివి అని తెలిసి కూడా అనవసరమైన పరిచయాలు, అనవసరమైనటువంటి చోట్లకు వెళ్ళడం, రాసుకుని పూసుకుని తిరగడం అవసరమా?
ఒకసారి ఆలోచించండి. అనగా దేవుడు నీకు చెప్పింది, దేవుడు నీకు ఇచ్చిన పని, చెప్పిన పని చెప్పినట్టుగా చేస్తే, ఇచ్చిన పని ఇచ్చినట్టుగా చేస్తే సమస్యలు లేవు. స్కూల్కి కాలేజీకి ఎందుకు వెళ్తున్నావు? చదువుకోవడానికి వెళ్తున్నావు. చదువుకోవాలి. కానీ అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నావు? ఆ అమ్మాయికి ఐ లవ్ యూ చెప్తున్నావు, ఆ అబ్బాయికి ఐ లవ్ యూ అని చెప్తున్నావు, 10 మందికి చెప్తున్నావు, ఎవడో ఒకటి లైన్లో పడకుండా ఉంటాడని చెప్పి ట్రయల్స్ చేస్తున్నావు, చదువు పక్కన పెట్టేశావు, వాళ్ళతో పాటు షికారులకు వెళ్తున్నావు, బైకుల మీద తిరుగుతున్నావు, పనికి మళ్ళీ హోటల్స్కి వెళ్తున్నావు, పార్టీస్కి వెళ్తున్నావు, ఎగ్జామ్స్ రాయటల్లా, నాన్న లేక అమ్మ ఇచ్చిన డబ్బులన్నీ కూడా విచ్చలవిడిగా జీవించడానికి, పనికి మళ్ళీ స్నేహితులతో తిరగడానికి తగలేస్తున్నావు. వాస్తవంగా నువ్వు స్కూల్కి వెళ్తుంది ఎందుకు? కాలేజీకి వెళ్తుంది ఎందుకు? చదువుకోవడానికి. కష్టపడి చదువుకొని ప్రయోజకుడు అవుతావని, కష్టపడి చదివి ఒక మంచి ఉద్యోగం సంపాదించి నీ కాళ్ళ మీద నిలబడతావని, అమ్మ నాన్న రెక్కలు ముక్కలు చేసుకొని నీకు ఫీజులు కడుతూ ఉంటే, చదువుకోవాల్సిన బాధ్యత కలిగిన నువ్వు చదువు సంజలను పక్కన పెట్టేసి పనికి మాలిన అలవాట్లకు బానిసమయ్యి, పనికి మాలిన ప్రేమ దోమ అని చెప్పి అమ్మాయిల చుట్టూ అబ్బాయిల చుట్టూ తిరుగుతూ సమయాన్ని పాడు చేసుకుంటూ, యవన ప్రాయంలోనే తుచ్చమైన పనులు చేస్తూ ఆరోగ్యాన్ని చెడగొట్టుకొని మనశ్శాంతిని పాడు చేసుకొని డిప్రెషన్లోనికి వెళ్ళిపోయి అమ్మ నాన్న కన్న కలలన్నీ కూడా కన్నీళ్లుగా మార్చేస్తే ఎలా బాగుపడతావు? ఒకసారి ఆలోచించు. దేవుడు నీకంటూ ఒక బాధ్యతనిచ్చినప్పుడు ఆ బాధ్యత నిర్వర్తిస్తేనే దేవుడు నిన్ను దీవిస్తాడు. మర్చిపోకండి, దావీదు బాధ్యత యెరూషలేములో ఉండడం కాదు, యుద్ధ భూమిలో ఉండడం. దేవుడు దావీదుకి ఇచ్చిన పని దేశాన్ని సంరక్షించుకోవడం, అంతేగాని తన శరీరాన్ని సుఖపెట్టుకోవడం కాదు.